మీ అందరికీ నా వందనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యాన్ని మంచి మనసుతో తీసుకోవాలి అని చెప్తున్న దేవుడు. దైవజనులు వాక్యం బోధించేటప్పుడు ఆ వాక్యాన్ని మంచి మనసుతో తీసుకోకుండా కక్షలతోని, పగలతోని, ద్వేషాలతోని తీసుకునేవారుగా ఉంటారు. ఆ వాక్యాన్ని కోపంతో స్వీకరించేవారుగా ఉంటారు. అలా ఆ వాక్యాన్ని మనము మంచి మనసు లేకుండా వినేవారంగా ఉంటే మనం వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా ఉండేవారంగా ఉంటాం. వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారంగా ఉంటాం. దైవజనులు వాక్యాన్ని చెప్పేటప్పుడు, దేవుని వాక్యం మనం వినేటప్పుడు ఆ వాక్యాన్ని మంచి మనసుతో తీసుకోవాలంట. ఆ వాక్యాన్ని మంచి మనసుతో తీసుకోవాలి అని చెప్తున్న దేవుడు. ఆ వాక్యాన్ని కక్షలతోని, పగలతోని, ద్వేషాలతోని, కోపాలతోని తీసుకోకుండా మంచి మనసుతో తీసుకున్నప్పుడు మనము ఆ వాక్యం ప్రకారం ఫలించే వారంగా ఉంటాం. మనం ఆ వాక్యం ప్రకారం జీవించే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటుండో, వాక్యం వినేటప్పుడు, దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు మంచి మనసుతోని తీసుకోవాలి అని చెప్తున్న దేవుడు. విశ్వాసులు పరిశుద్ధంగా బ్రతకాలని, విశ్వాసులు పాపాన్ని మానుకోవాలని దైవజనులు వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు ఆ వాక్యాన్ని మంచి మనసుతో తీసుకోకుండా కోపంతోని, కక్షలతోని, పగలతోని, ద్వేషాలతో తీసుకొని దైవజనుల మీద కక్షలు పెట్టుకునేవారుగా ఉంటారు, పగలు పెట్టుకునేవారుగా ఉంటారు, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారు, కోపాలు పెట్టుకొని వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా ఉండేవారుగా ఉంటారు. అలా వాక్యాన్ని మంచి మనసు లేకుండా ఆ వాక్యం వినటం వల్ల ఆ వాక్యం ప్రకారం మనం జీవించలేము అంటున్న దేవుడు. దైవజనులు కానీ దేవుడు మనల వాక్యం ద్వారా గద్దించినప్పుడు, మనలోని లోపాలు ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకాలని, పవిత్రంగా బ్రతకాలని, మనం నీతిగా బ్రతకాలని దైవజనులు వాక్యం ద్వారా గద్దించినప్పుడు మనము మంచి మనసుతో తీసుకునే వారంగా ఉంటే వాక్యం ప్రకారం ప్రవర్తించే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుచేత సమస్తమైన కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏందంట? వాక్యాన్ని మంచి మనసుతో తీసుకోవాలంట. దైవజనుల మీద కానీ, వాక్యం బోధించే వారి మీద కానీ ఎటువంటి కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు ఉండకూడదంట. మంచి మనసుతో తీసుకున్నప్పుడు మనం దేవుల్లో ఫలించే వారంగా ఉంటాం, దేవుని వాక్యం ప్రకారం జీవించే వారంగా ఉంటాం. దైవజనులు ఎప్పుడూ మంచిని బోధించేవారుగా ఉంటారు. దేవుడు మనకు మంచిని బోధించేవాడుగా ఉంటాడు. అందుకే ఆ మంచి మాటలు మనం మంచి మనసుతో తీసుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దైవజనులు పాపం చేయమని చెప్పరు. దేవుని వాక్యం పాపం చేయమని చెప్పదు, పలానా పాపం చేయమని చెప్పదు. అందుకే దేవుని వాక్యం పరిశుద్ధమైనది కాబట్టి, దేవుని మాటలు పవిత్రమైనవి కాబట్టి ఆ మాటలు మనం వినేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మంచి మనసుతో తీసుకునే వారంగా ఉండాలి. పాపం చేయమని చెప్పినప్పుడు, అబద్ధాలు ఆడమని చెప్పినప్పుడు, ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయమని చెప్పినప్పుడు
ఆ చెడు మాటలు మనం వినకూడదు. దేవుని వాక్యం పాపం చేయమని చెప్పదు. దేవుడు ఎప్పుడు మంచిని బోధించేవాడుగా ఉంటాడు. దేవుడు పాపాన్ని మానుకోమని చెప్పేవాడుగా ఉంటాడు. దైవజనులు పాపాన్ని మానుకోమని చెప్పేవారుగా ఉంటారు. పరిశుద్ధమైన జీవితం జీవించమని చెప్పేవారుగా ఉంటారు. నీతిగా బ్రతకమని చెప్పేవారుగా ఉంటారు. మన మేలు కోరి వాక్యాన్ని బోధించేవారుగా ఉంటారు. పవిత్రమైన మాటలు, ఆ మంచి మాటలు మనం వినేవారంగా ఉంటే మనం రక్షించబడే వారంగా ఉంటాం. మనం పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటాం. ఆ మంచి మాటలని మనం కోపాలతోని, కక్షలతోని, పగలతోని, ద్వేషాలతోని తీసుకోకుండా మంచి మనసుతో తీసుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా పాపం చేయమని చెప్పదు. 119వ కీర్తన 142వ వచనం. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని మాటలు సత్యమైనవంట. ఆ మాటలు వింటే మనకు మేలు జరిగిద్దంట. మనకు అవమానాలు, నిందలు ఎదురుగాకుండా ఉంటాయి ఈ లోకంలోని. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఏంటంట? దేవుని మాటలు పరిశుద్ధమైనవంట. దేవుని మాటలు పవిత్రమైనవంట. దేవుడు మన మేలు కోరి మనం పాపం మానుకోవాలని, పరిశుద్ధమైన జీవితం జీవించాలని, నీతిగా బ్రతకాలని దేవుడు మనకు మంచి మాటలు బోధిస్తూ ఉంటాడు. దైవజనులు మనకు మంచి మాటలు బోధించేవారుగా ఉంటారు. ఆ మాటలు వినేవారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. దైవజనులు కానీ, దేవుడు కానీ, బైబిల్ కానీ ఎప్పుడూ కూడా పాపం చేయమని ప్రకటించదు. దైవజనులు కానీ, దేవుడు కానీ పాపం చేయమని చెప్పరు. పలానా పాపం చెయ్యి, అన్యాయం చెయ్యి, అక్రమం చెయ్యి, మనుషులను చంపు, త్రాగు, తిరుగు, ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చెయ్యి, అబద్ధాలు ఆడు, ఈ లోకంలో అనేక రకమైన చెడు లక్షణాలు ఉంటాయి, అనేక రకమైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలు చేయమని చెప్పరు. దైవజనులు కానీ, దేవుడు కానీ వాక్యం ద్వారా చెడు మాటలు బోధించరు. పాపం మానుకోమని దేవుడు బోధించేవాడుగా ఉంటాడు. దైవజనులు వాక్యం ద్వారా బోధించేవారుగా ఉంటారు. ఆ మాటలు దేవుని మాటలు పవిత్రమైనవి కాబట్టి మనం మంచి మనసుతో తీసుకోవాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది విశ్వాసులు, చర్చికి వెళ్ళే విశ్వాసులు, దైవజనులు మనలో లోపాలు ఉన్నప్పుడు, మనం ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు దైవజనులు వాక్యం ద్వారా గద్దించేవారుగా ఉంటారు. విశ్వాసులని దేవుడు వాక్యం ద్వారా గద్దించేవాడుగా ఉంటాడు. గద్దించినప్పుడు వారు మంచి మనసుతో తీసుకోకుండా దైవజనుల మీద కక్షలు పెట్టుకునేవారుగా ఉంటారు, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటారు. రకరకాల చెడు మనసు కలిగి దైవజనుల మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలా చెడు మనసు కలిగి ఆ వాక్యాన్ని మనం తీసుకునే వారంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా చెడు మనసు కలిగి మనం వాక్యం వినే వారంగా ఉంటే వాక్యం ప్రకారం మనం ప్రవర్తించకుండా మనం నష్టపోయే వారంగా ఉంటాం. అనేక విధాలుగా దేవుని మాట వినకుండా దైవజనుల మీద కక్షలు పెట్టుకునే వారంగా ఉంటే, దేవుని మాట వినకుండా ఉండే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని మనమే పాడు చేసుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుని మాటలు మంచి మనసుతోని తీసుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించు.